లాస్ట్ టైం మనం క్లాస్లో 9th చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో డిసైపుల్ అన్నటువంటి వాడు ఎలా ఉండాలి, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం క్రితం క్లాస్లో కంప్లీట్ చేసుకుని లాస్ట్ టైం మనం 9th చాప్టర్ సేస్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. సో ఇనిషియేషన్కి అర్హుడై నిలిచినప్పుడు మనలో ఉండవలసినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి మనం చదువుకుంటూ వస్తున్నాం. సో అందులో మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, light on the path with the feet bathed in the blood of the heart. Feet bathed in the blood of the heart అంటే మనకు అత్యంత ప్రియమైనటువంటి వాటిని అవసరమైతే మనం త్యాగం చేసి లేదా మనం దానం చేసి మనం లైఫ్లో మనం ముందుకు నడిచేటట్టుగా సంసిద్ధమే ఉండాలి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే లైఫ్లో మనకి చాలా ఇష్టమైనటువంటి వాటివిగా మనం కొన్ని ఏర్పరచుకోవడం. ఈ ఇష్టమైనటువంటి వాటివి మనం ఏం చేస్తుంటాయంటే మనని అనేక రకాలుగా బంధిస్తుంటాయి. అవే మనతోటి సమస్తము, అవే మనకు సమస్తముగా మనం భావించుకుంటుంటాం. సో అవి లేనిదే మనకు లైఫ్ లేదన్నట్టుగా మనం భావించుకుంటుంటాం. కనుక అటువంటి వాటిని ఫస్ట్ మనం అవసరమైతే అక్కడ వాళ్ళకి ఎవరికైనా సరే ఇవ్వాల్సి వస్తే మనం తీసి ఇచ్చేయగలిగేటట్టుగా ఉండాలి. తప్పితే అమ్మో ఇది నాది అనేటువంటిది ఇనిషియేటివ్ పాత్రలోకి అడుగు పెడదాం అనుకున్నటువంటి వాళ్ళకి తగదు. అది బాగా గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, హూ ట్రేడ్స్ ది ప్రొబేషనరీ పాత్ అండ్ ది పాత్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ హీ హూ హ్యాస్ కౌంటెడ్ ది కాస్ట్. హూ హ్యాస్ కౌంటెడ్ ది కాస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రొబేషనరీ పాత్ ఇవన్నీ దాటి వచ్చాక అంటే ఈ లోవర్ కింగ్డమ్స్ లో వాడు అంటే వాడికి ఈ వస్తువు అంటే చాలా ఇష్టము, ఇదంటే ఇది లేనిదే వాడు ఉండలేడు, ఇలాంటివన్నీ కూడా వాడు దాటుకుంటూ వచ్చినటువంటి వాడు. అది హీ హాస్ కౌంటెడ్ ది కాస్ట్. Whose sense of values have been readjusted. Sense of values readjusted. మనకి సెన్స్ ఆఫ్ వాల్యూస్ చాలా పూర్గా ఉంటాయి. సెన్స్ ఆఫ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, లైఫ్ మీద తక్కువ వాల్యూగా ఉంటుంది, వస్తువు మీద మనకి ఎక్కువ వాల్యూగా ఉంటుంది. సో అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి సెన్స్ ఆఫ్ వాల్యూస్ మీద మనకి సరైనటువంటి ఐడియాస్ లేకపోవడం. కనుక ఈ పాత్రలో వచ్చినటువంటి వాడికి సెన్స్ ఆఫ్ వాల్యూస్ రీఅడ్జస్టెడ్. దేని యందు ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి, వేటికి ఎక్కువ వాల్యూస్ ఇచ్చి మనం జీవించాలి, వేటికి తక్కువ వాల్యూస్ ఇచ్చి జీవించాలి అన్నటువంటిది మనకి సెన్స్ ఆఫ్ వాల్యూస్ చెప్పేటువంటిది. కనుక అది రీఅడ్జస్టెడ్ అన్నారు, వీడికి రీఅడ్జస్ట్ అవుతాయి. అండ్ హూ దేర్ ఫార్ జడ్జెస్ నాట్ యాజ్ జడ్జెస్ ది మ్యాన్ ఆఫ్ ది వరల్డ్. అంటే వీడి యొక్క జడ్జిమెంట్ చాలా విభిన్నంగా ఉంటుంది. అందరూ ఆలోచించినట్టుగా ఆలోచించడం కాకుండా వీడు ఎలా ఆలోచించాలో కరెక్ట్గా అట్లా ఆలోచిస్తాడు. అందరూ వెళ్ళారు కాబట్టి అది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకండి. ఇది మనం సామెత ఏదో చెప్పుకుంటాం, అలా అది కొంతవరకే, అది ఊరినే సామెత వరకే సత్యం, కానీ అది కరెక్ట్ కాదు. 10 మంది అటు వెళ్ళారు కదా అది రైట్ అని అనటం ఎప్పుడు కరెక్ట్. రైట్ అన్నటువంటిది ధర్మం అన్నటువంటిది ఏదో అది ఒక్కళ్ళు వెళ్ళినా కూడా అదే ధర్మం. 9 మంది తప్పు చేస్తారు కదా, ఎగ్జామ్లో కాపీ కొట్టేసి పాస్ అయిపోయారు కదా, మనం ఒక్కళ్ళని చూడకుండా రాయడం ఎందుకు? మళ్ళీ 10 మంది అక్కడ హాల్లో, ఎగ్జామ్ హాల్లో 9 మంది పరంగా చూసి కాపీ కొట్టేస్తున్నావు. మొదటి నువ్వు చూసి రాస్తే చూడకపోయి రాస్తే నువ్వు కూడా చూసి రాసేసుకోవచ్చు కదా. అంటే 9 మంది అది చేశారు కదా అని అది రైట్ అన్నటువంటిది ఎలా అయితే కాదో, అలాగే యోగ మార్గంలో జీవించేటువంటి వాడికి ఎప్పుడు కూడా జడ్జెస్ నాట్ యాజ్ జడ్జ్ మ్యాన్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం అందరూ జడ్జ్ చేసినట్టుగా వీడి జడ్జిమెంట్స్ లేదా వీడు విషయంలోకి ఆ విధంగా విలువలు ఇవ్వడం అనేటువంటిది ఉండదు. హీ ఈస్ ద మ్యాన్ హూ ఈస్ అటెంప్టింగ్ టు టేక్ ద కింగ్డమ్ బై వైలెన్స్ అండ్ ఇన్ ద అటెంప్ట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ది కాన్సిక్వెంట్ సఫరింగ్. సో కింగ్డమ్ బై వైలెన్స్ అంటే వైలెన్స్ అంటే ఏమిటి ఇక్కడ అంటే పోట్లాడటం అని కాదు ఇక్కడ అర్థం. సో మనం ఎప్పుడైతే లోవర్ ప్లేన్స్ లో నుంచి హయ్యర్ ప్లేన్స్ లోకి వెళతామో అప్పుడు జరిగేటువంటి దాన్ని కింగ్డమ్ బై వైలెన్స్ అని అన్నారు. కింగ్డమ్ బై వైలెన్స్ అండ్ ఇన్ ద అటెంప్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కాన్సిక్వెంట్ సఫరింగ్.
He is the man who counts all things, but lost if he may, but win the goal. He is the man who counts all things, but lost if he may, but win the goal. సో వీడు ప్రతిదీ కూడా వాడి లైఫ్లో వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా వీడు జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కానీ కేవలం వాడు గోల్స్ కొట్టిన మాత్రమే వీడు కౌంట్ చేసుకోవడం, వీడు లాస్ వచ్చిన కౌంట్ చేసుకోకపోవడం అంటాడు. అంటే లాస్ వచ్చినప్పుడు ఎందుకు లాస్ వచ్చిందో ఆ జాగ్రత్త మనం వహించకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ మనకు అదే లాస్ వస్తుంది. కనుక ఆ విధంగా ప్రతిదీ కూడా వీడు కన్సిడర్ చేసుకుంటూ ముందుకు పెడుతుంటాడు. సో ఇప్పుడు మనం ద స్ట్రగల్ ఫర్ ద మాస్టరీ ఆఫ్ ద లోవర్ సెల్ఫ్ బై ద హయ్యర్ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఈవెన్ అంటూ డెత్. అయితే దేహమును కూడా తీసి ఇచ్చేయవలసి వస్తే తీసి ఇచ్చేయగలిగేటట్టుగా ఉండాలి. In the struggle for the mastery of the lower self by the higher. So higher or the lower. Higher మనం ఉన్నటువంటి పై ప్లేన్స్ లోకి మనం వెళ్ళేటప్పుడు లోవర్ మీద అది స్వామిత్వం సాధించాలి అంటే అవసరమైతే ఆ లోవర్ కింగ్డమ్ కి సంబంధించినటువంటి లోవర్ బాడీకి సంబంధించినటువంటి అవసరమైతే మన ఈ బాడీని కూడా అవసరమైతే వదిలేసి మనం హయ్యర్ ప్లేన్స్ కి మనం వెళ్ళవలసి వస్తే మనం దానికి సంసిద్ధమై ఉండాలి. లేకపోతే మనకి లోవర్ ప్లేన్స్ మీద అటాచ్మెంట్ మనం బాగా ఉండిపోతుంటే ఏమైపోతామంటే మనం హయ్యర్ ప్లేన్స్ లోకి వెళ్ళాలి. హయ్యర్ ప్లేన్స్ లోకి మనం వెళ్ళాలి అంటే లోవర్ ప్లేన్స్ లో మనం కొంత మనం లూజన్ చేసుకోవాలి. అది ప్రతి వస్తువుని మనం వాడేటువంటి ప్రతి వస్తువుని మనం టెస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. దీని మీద నాకు బంధం ఉందా లేదా మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. బంధం ఉంది అంటే నెమ్మదిగా ఆ బంధాన్ని తొలగించుకోవడానికి మార్గం ఎంచుకోండి. బంధం లేనట్టుగా చూసుకుంటూ ఉండాలి. అవి ఇప్పుడు చెప్తారు మనకి. సో ఫస్ట్ 2 ఇనిషియేషన్స్ లో మనకి ఏ ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తారు. ఇలాగ మనకి ప్రొబేషనరీ పాత్ కి అర్హులంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు. డిసైపుల్ కి అర్హులం అవ్వాలంటే ఏం చేయాలో చెప్పారు. తర్వాత ఇప్పుడేమో పాత్ ఆఫ్ ఇనిషియేషన్ కి అర్హులమై ఉండాలంటే ఏంటో చేయాలో చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ ఇనిషియేషన్ కి అంటే 5th క్లాస్ కి పాస్ అవ్వాలంటే నువ్వు 5వ తరగతి అంటే నీకు 5 ఎక్కడ రావాలి, ఇన్ని ఏబిసిడీలు ఇవన్నీ వచ్చి ఉంటే నువ్వు 5వ తరగతి పాస్ అవ్వచ్చు అని ఎలా అయితే ఉంటుందో అలా ఇప్పుడు చెప్పినటువంటి క్రాస్ లో వచ్చినటువంటి వాడు నెక్స్ట్ ఇప్పుడు నౌ హీ విల్ బి ఫర్ ఫస్ట్ ఇనిషియేషన్. సో ఫస్ట్ ఇనిషియేషన్ పొందేటువంటి వాడికి ఏ గుణగణాలు ఉండాలి అంటే చెప్తాను. At the first initiation, the control of the ego over the physical body must have reached. The control of the ego, the control of the lower body by the ego. So మన యొక్క అదే మనం యోగేశ్వర కృష్ణ పార్థోదన తరహా అంటాం కదా. సో ఇక్కడ ఈగో అన్నటువంటిది ఈ లోవర్ బాడీ మీద కంట్రోల్ బాగా సాధించాలి. ఈ 3 లోవర్ బాడీస్ మీద ఈగో అన్నటువంటిది ఒక మంచి పట్టుత్వం సాధించాలి. అంటే మనకి ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ ఈ మూడింటిని మనని కంట్రోల్ చేయకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. 99% ఆర్ 95% మంది ఎక్కువగా ఏంటంటే ఈ లోవర్ కింగ్డమ్ ఎక్కువగా వాళ్ళు బంధించేస్తుంటారు. ఎక్కువగా మనం ఒక పూజనైనా చెప్పండి లేదా ఒక మంచి పనైనా చెప్పండి, ఏ రకంగా మీరు పేరు ఏదైనా పెట్టండి, ఎక్కువగా వాళ్ళు ఈ లోవర్ 3 ప్లేన్స్ కి అటాచ్ అయిపోయి ఉండిపోతాం. అది చెప్తున్నారు ఇక్కడ. రీచ్డ్ అది ఈగో ఓవర్ ది ఫిజికల్ బాడీ మస్ట్ హ్యావ్ రీచ్డ్ ఏ హై డిగ్రీ ఆఫ్ అటైన్మెంట్. The sense of the flesh, as the Christian philosophy has it, must be dominated. Gluttony, drink, and licentiousness must no longer hold sway. సో మనకి అంటే ధనము ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా అవి ఎక్కువగా మనని బంధించేటట్టుగా ఉండకూడదు. మనకు ఆ రకంగా మనం వాటిని అన్నిటిని కూడా మనం దాచేటట్టుగా ఉండాలి. మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరైనా ఏదైనా ఫంక్షన్ పిలిచారు, సో మనకి ఫంక్షన్ కన్నా అంటే మనకి అంటే నా ఉద్దేశం జనరల్ గా పబ్లిక్ కి లేదా నాలాంటి వాడికి ఫంక్షన్ కన్నా అక్కడ ఉద్దేశం ఏమిటంటే కనుక మనం పెళ్లికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ అక్కడ ఉద్దేశం వాడు పెట్టేటువంటి భోజనం మీద మనకి ఎక్కువ దృష్టి. సో అలాంటివి మనకి లేకుండా ఉండగలగాలి. అది ఇక్కడ చెప్తున్నారు. గ్లటనీ, డ్రింక్,
licentiousness must no longer hold sway. The physical elemental will no longer find in demand obeyed. The control must be complete and the lure departed. The lure departed. ఇవన్నీ కూడా మన అంటే అది ఎక్కడా కూడా మనని ఇది కూడా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, ఏదో కేసు వచ్చింది, జ్వరం ఉంది, వాడు ఏదో పాపం బాగాలేదు, నేను తిరిగి తిరిగి వచ్చే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, రేపు పొద్దున రమ్మనండి అన్నటువంటిదిగా మనం ఎవడైనా ఏదైనా సహాయకు మనకు ఫోన్ చేశాడు అంటే మన యొక్క కాళ్ళు నొప్పులు మనం చేద్దాం అనుకునేటువంటి సహాయాన్ని ఆపేయకూడదు. బాగా అర్థం చేసుకోవడం అంటే కాళ్ళు నొప్పులు అన్నటువంటిది ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటిది, బట్ సహాయం చేయడం అన్నటువంటిది హయ్యర్ ప్లేన్కి సంబంధించినది. వాడు అర్థించి వచ్చాడు, మనకి చేయాలని ఉంది లోపల, లేకపోతే అసలు వాడు మన ఇంటికి రాడు కదా. ఒకప్పుడు మనం చేశాం కాబట్టి ఈరోజు వాళ్ళం మన ఇంటికి వచ్చాడు వాడు. సో ఈ లోవర్ ప్లేన్ మనం చేద్దాం అనుకున్నటువంటి హయ్యర్ వర్క్ ని ఆపకూడదు. Control must be complete and lower departed. A general attitude of obedience to the ego must have been reached, and the willingness to obey must be very strong. The channel between the higher and the lower is widened, and the obedience of the flesh practically automatic. Automatic గా అయిపోవాలి కానీ ఏదో గతి లేక ఒప్పుకుంటున్నటువంటిదిగా ఉండదు. సంతోషంగా ఇచ్చినటువంటి పనిని లోవర్ బాడీ చేసి ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ ఒక గతి లేక మనం ఇంత మాస్టర్ మార్గంలో ఉన్నాం తప్పదులే మనం ఈ రకంగా ఇలా మనం సంజేషన్ చెప్పుకుంటూ చేసేటువంటి వాడు ఇప్పుడు. That all initiates measure not up to this standard may be ascribed to several things, but the note they sound should be on the side of righteousness, the recognition of their own shortcomings, which they will evidence will be sincere and public. సో ఈ రకంగా వాళ్ళకి అంటే ప్రతి వాళ్ళలోనూ వాడి యొక్క షార్ట్ కమింగ్స్ అన్నటువంటి ఉంటాయి. అంటే వాడిలో ఉండేటువంటి నెగిటివ్ క్వాలిటీస్ లేదా వాడిలో ఉండేటువంటి ఉండకూడనటువంటి లక్షణాలు. సో ఈ వాడు జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ వాడు ముందుకు నడవాలి. ఇప్పుడు కూడా మెజర్ నాట్ అప్ టు దిస్ స్టాండర్డ్ మే బి అస్క్రైబ్డ్ టు సెవరల్ థింగ్స్. అంటే ఇంకొకటి ఏమిటంటే ఆల్ ఇనిషియేట్స్ measure not up to this standard may be ascribed to several things, but the note they sound should be on the side of righteousness. సో ఎప్పుడైనా సరే ఒక ఇనిషియేట్ అంటే ఒక 10 మందికి మార్గదర్శకులై ఉండేటప్పుడు వాడిలో ఎప్పుడు కూడా రైటియస్నెస్ అన్నటువంటిది ఉంటారు. వాడు నేను 6 గంటలకు ప్రేయర్ చేయక్కర్లేదండి, నేను ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, మాస్టర్ సివి గారు 12 ఏళ్ళు ప్రేయర్ చేస్తే చాలని చెప్పారు, నేను స్టిల్ ఐ కంప్లీటెడ్ 30 years ఆఫ్ ప్రేయర్, అందురించి నేను వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు, వీళ్ళు లేనప్పుడు చేయక్కర్లేదు అన్నటువంటిదిగా వాడు ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే వీడు ఓన్ ఫిలాసఫీ కానీ ఇలాంటివి ఎక్కడ కూడా ఉండదు. రైటియస్నెస్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇనిషియేట్ ఉన్నటువంటి వాడు ద రికగ్నిషన్ ఆఫ్ దేర్ ఓన్ షార్ట్ కమింగ్స్ which they will evidence will be sincere and public, and their struggle to conform to the highest standard will be known, even though perfection may not be achieved. Initiates may and do fall and thereby incur the working of the law in punishment. ఈ ఇనిషియేట్స్ అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే పరమ గురువులు కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియేట్స్ అడెప్ట్స్ ఇనిషియేట్స్. సో ఆల్మోస్ట్ అంటే ఒక 4th ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. సో ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే పరమ గురువులు అంటే 6th ఇనిషియేటివ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధముగా వీళ్ళు ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఓన్ థింగ్స్ అన్నటువంటి 10 మందికి చెప్పేయడం అన్నటువంటిది ఎప్పుడు కూడా శ్రీరాముడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం చెప్పాలి, లేదా శ్రీకృష్ణుడు ఇలా మనకి పెద్దవాళ్ళు ఏది చెప్పారో ఆ విధముగా ఈ ఇనిషియేటివ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు చేయాలి. అంటే చెప్తే కనుక ప్రేయర్ లో లేదా మాస్టర్ జ్వాల్కుల్ గారి బుక్స్ కన్నా మీకు ఇప్పుడు వేరే బుక్స్ వచ్చాయండి, దానికన్నా కొంచెం ఇలా మనం సొంతంగా ఎక్కడ మనం దీంట్లోకి దిగిపో. సో అలా విడిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి లా ఆఫ్ పనిష్మెంట్ అన్నటువంటిది ఉంటుందండి. సో అంటే నువ్వు ఎంత కేటగిరీకి సంబంధించినటువంటి వాడు అని కాదు, ఎంత పవర్ఫుల్ వైర్
ఇది అందు గురించి దానికి మనం పూర్తి మెజర్మెంట్స్ తీసుకోకర్లేదు, అంటే పూర్తిగా మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకర్లేదండి అంటే ఎంత ఎలక్ట్రీషియన్ అయినా సరే నువ్వు అందరికీ ఎలాగైతే షాక్ కొడుతుందో నీకు అలాగే షాక్. ఇదే ఎగ్జామ్షన్ ఏం లేదు ఇక్కడ. ఎలక్ట్రీషియన్ అను కదా నేను అని చెప్పి డైరెక్ట్ నేను మెయిన్ స్విచ్లతో నేను మెయిన్ వేసే నేను చేస్తానంటే చెయ్యి, తప్పులేదు. బట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఒక దాని గురించి తెలియనటువంటి వాడికి ఎలా షాక్ కొడుతుందో నీకు అలాగే షాక్ కొడుతుంది. కానీ నువ్వు అందరికీ మెయిన్ కనెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు కాబట్టి నీకు షాక్ కొట్టకపోవడం అనేటువంటిది ఉండదు. అలా ఇనిషియేటివ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి కూడా ఈ రకంగా వాడికి లా ఆఫ్ పనిష్మెంట్ అన్నటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. ఇనిషియేట్స్ మే అంటూ ఫాల్, వాళ్ళు అంత ఎత్తుకెళ్ళిపోయినా సరే వాడు ఎన్ని మెట్లు పైకి ఎక్కాడో వాడు జారితే వాడు ఆ కింద మెట్ల మీద పడ్డాడండి. ఎప్పుడు కూడా ఎన్ని మెట్లు పైకి ఎక్కాడో అక్కడ కాలు జారితే వచ్చి కింద పడతాడు. అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దే మే అండ్ డూ బై ద ఫాల్ ఇన్జూర్ ద గ్రూప్. దే మే అండ్ డూ ఫాల్ అండ్ ఇన్జూర్ ద గ్రూప్. దానివల్ల ఏమైపోతుందంటే గ్రూప్ కూడా దెబ్బతింది. చెప్పినటువంటి దేని వలన వాడు మనకు తెలీదు, ఇప్పుడు ఎవడో చెప్పాడు, చెప్పింది నేను ఏదో చేశాను, ఏదో చెప్పాడు వాడు 3 సార్లు గాలి లోపల పిలిచండి, 2 సార్లు గాలి వదలండి, 4 సార్లు లోపల ఉంచుకోండి, 5 సార్లు ఇలా ఏదో వాళ్ళు లెక్క చెప్పాడు. నేను ఏదో అది ఫాలో అయిపోయాను అనుకోండి. చెప్పినటువంటి వాడికి పనిష్మెంట్ ఉంటుంది. ఆఫ్ పనిష్మెంట్ అనేటువంటిది వాడికి పనిచేస్తుంది. తర్వాత దానివల్ల ఆ గ్రూప్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. Injure the group and thereby incur the karma of readjustment, having to expiate the injury through later prolonged service, wherein the group members themselves, even though unconsciously, apply the law. So, తెలిసి చేసినా తెలియక చేసినా దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి వాళ్ళు ఎంతో కాలం వాళ్ళు సర్వీస్ అన్నటువంటి చేయడం చేత వాళ్ళు దాని నుంచి వాళ్ళు బయటపడతారు. అంటే ఉదాహరణకి దొంగతనం జరిగిందన్న, వీడికి ఆ వెనకాతలో ఉన్నటువంటి వాడు మెయిన్ వాడు ప్లాన్ అంతా గీసాడు, అంతా ఇచ్చేసాడు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడికి దొంగతనాన్ని తెలియకపోవచ్చు, వాడు చేశాడు. పోలీసులు వాడు పట్టుకున్నంత మాత్రాన వాడికి శిక్ష, నాకేం తెలియసరి దొంగతనాన్ని తెలియదు అన్నంత మాత్రం వాడిని వదిలేస్తారు, వాడికి కొంత శిక్ష ఉంటుంది కదా. అది ఎట్లాగో గ్రూప్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతూ ఉంటుంది. సో ఇనిషియేట్స్ చెప్పారు వాళ్ళు ఓన్ థింగ్స్, దాన్ని గ్రూప్ ఫాలో అయిపోయింది అనుకోండి చెప్పి, సో గ్రూప్ విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. Unconsciously apply the law, their progress will be seriously hindered, much time being lost in which they must work out the karma with the injured units. Much time is lost. So మనకి దానివల్ల ఏమైపోతామంటే మనం చాలా మనం చేసేటువంటి పనులలో మనం చేసేది మనం సరిగ్గా ఉందా లేదా అన్నటువంటిది కూడా మనం చూసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాం. Much time is lost. The very fact that a man is an initiate and therefore the medium for force of a greatly increased kind makes his lapses from the straight path to have more powerful effects than in the case with a less advanced man. అంటే ఒక ఫ్లోర్ నుంచి పడినటువంటి వాడు 10 మెట్ల నుంచి కింద పడతాడు, 5వ ఫ్లోర్ నుంచి పడినటువంటి వాడు 50-100 మెట్ల నుంచి వాడు కింద పడతాడు. అప్పుడు వాడు పడేది ఇక్కడికే, కానీ వాడు ఇంకా ఎక్కువ ఎత్తు నుంచి వాడు కింద పడిన వాడు అయిపోతాడు. లెస్ అడ్వాన్స్డ్ మ్యాన్ అన్నమాట. హిస్ రిట్రిబ్యూషన్ అండ్ పనిష్మెంట్ విల్ బి ఈక్వల్లీ గ్రేటర్. సో ఇప్పుడు 10 మందికి చెప్పడం వేరు, 100 మందికి చేత వాడు తప్పు మార్గం బట్టి చేస్తే దాని యొక్క పనిష్మెంట్ చాలా ఎక్కువ. Inevitably, he must pay the price before he is allowed to proceed further upon the way. ఫోర్త్ ఇనిషియేషన్ దాకా వెళ్ళాడు, అక్కడ వాడు తప్పు చేసేసాడు. తప్పు చేసేసినప్పుడు వాడు కాలేజీ కింద పడ్డాడు, వాడికి హాస్ టు పే. దెన్ ఓన్లీ వాడు ఫైన్ కట్టిన తర్వాత వాడు మళ్ళీ పోలీస్ వాడిని వదులుతాడు. ఫైన్ కట్టకుండా అలాగా సార్ ఇది కబోర్డ్ ఎక్కకపోతాడు, ఫైన్ కట్టాలి, అప్పుడు వాడిని ఇది చేయాలి. ఎట్లాగో ఇక్కడ కూడా వీడు ఫైన్ కట్టాక వీడు ఫర్దర్ ప్రోగ్రెస్ అన్నటువంటిది ఉంటుంది ఇనిషియేటివ్ స్టేజ్కి వచ్చినట్టు. As for the group he injures, what should their attitude be?
సో అది కాదు సార్, ఆయన చెప్పారు సార్, నేను చేశాను, నాకేం తెలియదు సార్. ఆయన నమస్కారం పెట్టుకున్నాను. ఆయన నన్ను చేయమన్నాడు, నేను చేశానండి, నాకేం తెలియదు సార్. సో ఎందుకు కుదరదు అని అంటున్నారంటే, ఒక మనిషి ఒక వాక్యం చెప్పారు. చెప్పింది మన మనస్సుకి లోపలికి అది కరెక్ట్ అనిపించింది. చేస్తుంది. లేదా ఒక వాక్యం చెప్పినప్పుడు అందరికీ సేవ చేయండి, అందరితోటి మంచి ప్రేమగా ఉండండి అన్నటువంటి వాక్యం ఉంది. ఈ వాక్యం మనం విన్నప్పుడు అవును, అందరితోటి ప్రేమగా ఉండటమే కరెక్ట్. అలాగా సార్, ఇప్పుడు ఇవాళ రేపు అందరితోటి ప్రేమగా ఉండే, అందరితోటి ఇదిగా ఉంటే మరి ఎదుటివాడు అలా ఉండట్లేదు కదండి అన్నటువంటి మాట ఎవడో ఆలోచన అన్నప్పుడు, అందు గురించి అందరితోటి ప్రేమగా ఉండటం కరెక్ట్ కాదు. మనతోటి ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళతోటే మనం ప్రేమగా ఉండాలి అని చెప్పాడు అనుకోండి ఇంకో గురువు గారు. ఇప్పుడు మనతోటి ప్రేమగా ఉన్నటువంటి వాడితోటి మనం ప్రేమగా ఉంటున్నాం, అది సరిపోయింది. మరి మనతోటి ప్రేమగా ఉండనటువంటి వాడితోటి కూడా మనం ప్రేమగా ఉండాలా వద్దా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకున్నాం అనుకుంటాం. ఓకే, మనకు దానికి సమాధానం తెలియట్లేదు. మనతోటి ప్రేమగా ఉండనటువంటి వాడిని మనం చూసినప్పుడు మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మనం కూడా అదే భావనతో వాడిని చూస్తున్నాం కదా. మరి ఆ భావనలు మరి మన మైండ్‌ని వీటినన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. సో ఈ డిస్టర్బెన్స్ మనం క్యారీ చేయడం అనేటువంటిది కరెక్టేనా? వాడికి మనం అంటే పడకపోవచ్చు, వాడు మనకు సహాయం చేయకపోవచ్చు. మనం వాడితోటి సహాయంగా మనం ఉంటున్నప్పుడు, వాడితోటి మనం ప్రేమగా ఉన్నప్పుడు మన యొక్క సెన్సెస్, మన యొక్క లోవర్ బాడీ అంతా పరిశుద్ధంగా ఉంటుంది. అందు గురించి అది అలా ఉండటం అనేటువంటిది కరెక్టు. అనేటువంటి జనరల్‌గా సృష్టిలో ఉన్నటువంటి సత్యము అనండి, ధర్మము అనండి, లేదా సరైనటువంటి లాజిక్ అనండి, అది మన మైండ్‌కి లోపలికి తడుతుంది. వేరే వాడు చెప్పింది వీడెందుకు ఫాలో అయిపోయాడు అంటే గనుక వీడికి అలా ఉండటం ఇష్టము కాబట్టి, వేరేవాడు తప్పు చెప్పినా వీడు ఆ తప్పు మార్గంలో వీడు పెట్టాడు అని చెప్తున్నాను. ఇనిషియేటివ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాడు ఒకడు తప్పు చెప్పాడు. ప్రేయర్ చేయక్కర్లేదు అన్నట్టు చెప్తే, నాకది ఇష్టంగా ఉంది కాబట్టి నేను అది చేసేసాను. మరి మిగిలిన వాళ్ళందరూ చేయట్లేదుగా, మరి మిగిలిన వాళ్ళందరూ చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారు కదా. మరి వీడు ప్రేయర్ అక్కర్లేదని చెప్పాడు కాబట్టి నాకు అది నచ్చింది కాబట్టి ప్రేయర్ చేయక్కర్లేదు. హమ్మయ్య! హాయ్, రోజు పొద్దున్నే లేవక్కర్లేదు. ఇలాంటివి నాకు నచ్చింది కాబట్టి వెంటనే ఆ గురువు గారు చెప్పింది నేను ఫాలో అయిపోతాను. అది అక్కడ పాయింట్ అంతా. బిఫోర్ హి ఈస్ అలౌడ్ టు ప్రొసీడ్ ఫర్దర్ అపాన్ ది వే అది. యాస్ పర్ ద గ్రూప్ హి ఇంజర్స్ వాట్ షుడ్ దేర్ యాటిట్యూడ్ బి? ఏ రికగ్నిషన్ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ది ఎర్రర్. వాటిలో రికగ్నిషన్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది ఎర్రర్. ఎప్పుడు కూడా అది మనం చూసుకుంటున్నాం. ఓకే, రికగ్నిషన్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది ఎర్రర్ ఏమన్నా ఉంటుందా? పరమ గురువు అదే చెప్పారు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చదువుకోండి, మీకు ఇవేవి తెలీదు. నేను చెప్పిన యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చదువుకుంటే మీరు లైఫ్‌లో బాగుపడతారు. మీకు హయ్యర్ కింగ్డమ్‌లోకి లేదా హయ్యర్ ప్లేన్స్‌లోకి మీరు ఎలివేట్ అవ్వగలరు అని నేను చెప్పలేదుగా. మరి మనకిప్పుడు మనం అనుకున్నాం అది తప్పని అనుకుంటే నేనేమని చెప్పారు? నేను రాశాను, నేను ఇచ్చాను. ఇది మీకు మంచిది, బావుంది అని అనిపిస్తే మీరు చదువుకోండి ఈ పుస్తకాలు. లేదు బాలేదనిపిస్తే గోడవతల ఇసిరేయండి అని చెప్పేసాడు ఆయన. ఫస్ట్‌లో అది రాసేసాడు. మరి ఈ విషయాలు ఎంతవరకు మనం చదువుకోంది, దీన్ని ఇది రైటా, రాంగా మనం ఎలా చెప్పగలం? అంటే మన లోపల నుంచి అది మనకు తెలుస్తుంది. యెస్, ఈయన చెప్పింది కరెక్టే. జ్వాల్పూల్ గారు చెప్పారు కాబట్టే అని కాదు ఇక్కడ మనకి. ఆయన చెప్పింది బావుంది, కరెక్ట్‌గా ఉంది అని మన మనసుకి లోపల తెలుస్తుంది. యెస్, ఆయన చెప్తున్నది కరెక్టే. ఇప్పటివరకు మనం రుచి చూడకపోయినట్టుగా మనకు అనిపిస్తున్నా, ఆయన చెప్పింది అవును, ఇది కరెక్టే, ఈ స్టెప్ ఇక్కడ కరెక్టే అని అలా మనకు అనిపిస్తుంది. లోపలికి అలా వెళుతుంటే, గర్భగుడిలోకి వెళుతుంటే ఆయన చెప్పేటువంటి గుర్తులు కూడా మనకు కరెక్టే. ఇవన్నీ మనకి దర్శనం అవుతున్నాయి. అందు గురించి మనం ఒక్కొక్క రోజు ముందు చదువుకుంటూ మనం వెళ్తున్నాం. ఇది ఎట్లాగో ఒక గురువు చెప్పినటువంటిది శిష్యుడు ఫాలో అవుతున్నప్పుడు, ఆ శిష్యుడికి ఆ గురువు ప్రేయర్ అక్కర్లేదని చెప్తే, వీడికి ఆ పాయింట్ నచ్చింది కూడా వీడు ప్రేయర్ కొట్టేసాడు. అందు గురించి అటువంటి వాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక గురువు ఉన్నాడు. వాడు 2 పూట్ల నువ్వు ప్రేయర్ చేయందే నేను వదలను అన్నాడు. ఇలాంటి వాడు వీడు ఆడి దగ్గరికి వెళ్తాడు. Attitude be a recognition of the gravity of the error, a wise acceptance of the facts in the case, a refraining from unbrotherly criticism. సో అన్బ్రదర్లీ క్రిటిసిజం అన్నటువంటిది ఎవడైనా చెప్పాడు అనుకోండి, వాడిని వాడు తప్పు చేస్తే వాడిని నిందించడం, వాడి గురించి తప్పుగా మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ వాడు చెప్పినప్పుడు, అండ్ ఏ pouring అవుట్ ఆఫ్ లవ్ అపాన్ ది సిన్నింగ్ బ్రదర్, ద pouring లవ్ అపాన్ ది సిన్నింగ్ బ్రదర్. వాడు పాపం
తప్పు చేశాడు, లైఫ్లో కష్టపడ్డాడు, అందరినీ ఇబ్బందులు పెట్టాడు, అయినా వాడు మన దగ్గరకు వస్తే వాడి మీద మనం ప్రేమ చూపించడం అనేటువంటిది కరెక్ట్, వాడిని ద్వేషించడం కరెక్టా అంటే మనమే ప్రశ్న వేసుకున్నాం. వాళ్ళు చెప్పారు కాబట్టి మనం తీసుకోవడం అన్నటువంటిది వద్దు. ఈ రోజు నుంచి మహానుభావులు చెప్పారు కాబట్టి మనం ఇది చేస్తున్నాం అన్నటువంటి అక్కర్లేదు. మన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది. ఎస్, వాడు తప్పు చేసినా వాడు కూడా మారాలి కదా మరి ఏదో ఒక రోజు. మరి వాడు మారాలంటే వాడిని ద్వేషిస్తే వాడు మారతాడా? వాడిని ప్రేమిస్తే వాడు మారతాడా? కనుక వాడిని ప్రేమించడమే కాదు. ప్రేమించడం వలన మనమేం నష్టపోక్కర్లేదే. ఏదో మందు అడిగాడు, ఇప్పుడు 10 మందిని ఇది చేసాడు, వాడికి మీరు చక్కగా మందు ఇచ్చారు, లేదా వాడికి ఆకలితో వచ్చాడు, వాడికి ఇంత అన్నం పెట్టాడు, రేపు పొద్దున వాడికి కూడా ఫలానా వాడు నేను ఇంత వెధవ ఇంత దుర్మార్గుడు అని తెలిసిన వాడు నాకు అన్నం ఆకలి అనగానే వాడు అన్నం పెట్టాడు అంటే మంచితనంగా మనం కూడా ఉండాలి అన్నటువంటి థాట్ వాడిలో బయలుదేరుతుంది కదా. కనుక ఇలాంటివి మనకి ఇనిషియేటివ్ స్టేజ్ అంటే గురువు చేశాడు, గురువు చెప్పాడు, సో గురువు చెప్పింది ఇది రైటా రాంగా అన్నటువంటిది శిష్యులు జాగ్రత్తగా ఆలోచించుకుంటే వాడికి తెలిసిపోతుందండి అని చెప్తున్నాడు. The sinning brother, all this coupled with such action as will make clear to the onlooking general public that such sins and infringements of the law are not condoned. So this must be added an attitude of mind within the group concerned, which will lead them while talking first action, firm action, to help the mistaken brother to see his error, to work out the retributive karma, and then to reinstate him in their regard and respect when due amends have been made. వాడిలో సరైనటువంటి మార్పు ఇవన్నీ కూడా వాడు రీఇన్స్టేట్ అన్నటువంటిది జరగడం అంటే వాడు వెళ్తున్నటువంటి మార్గం నుంచి వాడు తిరిగి మళ్ళా వాడు ఎక్కడికి చేరాలో అది స్థితిలోకి వాడు ప్రయాణం చేయడం. All people do not exactly along the same or parallel lines, and therefore no hard or fast rules can be laid down as to the exact procedure at each initiation, or as to just what centers are to be vivified or what vision is to be accorded. So much depends upon the ray of the disciple or his development in any particular direction, upon his individual karma, and also upon the exigencies of any special period. So hard and fast rule ఏం లేదండి దీనికని. ఉదాహరణకి ఇక్కడి నుంచి బయలుదేరాడు, నేను చదువు విశాఖపట్నం పోవాలి, వీడు పట్టుకున్నటువంటి దాన్ని బట్టి వీడికి గుర్తులు వస్తాయి. వీడు బస్సు ఎక్కాడు అనుకోండి, అప్పుడు వీడికి ఏవో పలానా ఊర్లు కనబడతాయి. ఇక్కడి నుంచి బయలుదేరాడు మొదటి ఏదో వరంగల్ అని ఏదో విజయవాడ అని ఇలా కనబడతాయి. లేదా ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కాడు అనుకోండి, వాడికి కనిపించేటువంటి ఊర్లు వేరు. లేదా ఇక్కడి నుంచి కారులో వెళ్తున్నాడు అనుకోండి, వాడికి కనిపించే ఊర్లు వేరు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కితే వాడికి కనిపించారు. కనుక హార్డ్ అండ్ ఫాస్ట్ఫుల్గా సాధన ఈరోజు మొదలు పెడితే అందరూ ఈ ప్రకారమే ఉంటుంది వాళ్ళది అంటుంటుంది లేదు. వాడు చేసుకునేటువంటి దాన్ని బట్టి, వాడు ట్యూన్ అయిపోతున్న దాన్ని బట్టి, వాడు ఎంత చక్కగా వాడు సవరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే అంత తక్కువ స్టేజెస్లో వాడు తొందరగా వాడు ఇనిషియేషన్స్ అన్నటువంటి వాడు కంప్లీట్ చేసుకుంటాడు, ఫస్ట్ ఇనిషియేషన్. కనుక అందరూ కూడా ఇదే రకంగా వాళ్ళందరూ కూడా ప్రయాణం ఉంటుందండి అని చెప్పలేము అని చెప్తారు. అపాన్ హిజ్ ఇండివిజువల్ కర్మ, వాడి యొక్క ఇండివిజువల్ కర్మ అనేటువంటిది కూడా ఆధారపడుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. సో this much can be suggested, however, at the first initiation, that of the birth of the Christ, the heart center is the one usually vivified. కొన్ని మాత్రం చెప్పచ్చు, కొన్ని బండగుర్తులు మాత్రం చెప్పుకోవచ్చు. ఒకటి, వీడు ఎప్పుడైతే ఫస్ట్ ఇనిషియేషన్ కి వీడు పొందాడు లేదా ఇదయ్యాడో, అప్పుడు ఏంటంటే వీడి యొక్క హార్ట్ సెంటర్ అన్నటువంటిది చక్కగా విచ్చుకొని పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. With the aim in view of the more effective controlling of the astral vehicle, with the aim in view of more controlling the astral vehicle, అంటే మన యొక్క డిజైర్స్, astral vehicle అంటే మన యొక్క కామం, సెకండ్ ప్లేన్. సో దాని మీద పూర్తిగా స్వామిత్వం ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా సరే కోరికలు అన్నటువంటి మనలో ఎక్కడో అలా ఉండిపోతుంటాయి. మంచి విషయాలు ఎందుకు కోరికలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి కోరికలు. సో ఈ కోరికలు అనేటువంటి దాని మీద వీడికి హార్ట్ సెంటర్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో, ఈ కోరికల మీద వాడికి స్వామిత్వం వచ్చేస్తుంది.
స్వామిత్వం వచ్చినా హార్ట్ సెంటర్ ఇచ్చుకుంటుంది. హార్ట్ సెంటర్ ఇచ్చుకునేప్పుడు వీడి కోరికల మీద వీడి స్వామిత్వం. సో ఆస్ట్రల్ వెహికల్ మీద వీడికి విల్ హ్యావ్ ఫర్మ్ గ్రిప్ ఆన్ ఆస్ట్రల్ వెహికల్. And the rendering of great service to humanity with the aim in jolly, controlling of astral vehicle and rendering of great service to humanity. వీడు ఎక్కువగా సర్వీస్ చేస్తుంటాడు. After this initiation, the initiate is taught principally the facts of the astral plane. So after this initiation, ఇది ఫస్ట్ ఇనిషియేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించినటువంటి వాడు ఎక్కడ జాగ్రత్తలు వహించాలి అవన్నీ ఇంకా బాగా చెప్తారు. ఆస్ట్రల్ ప్లేన్ లో దాని మీద స్వామిత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా వాడు ఆస్ట్రల్ ప్లేన్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఇంకా చెప్తారు. ఎందుకంటే ఆస్ట్రల్ ప్లేన్ దాటడం అన్నటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎంత మనం ఉపన్యాసం చెప్పుకున్నా, ఎంత మనం పరమగురువుల మార్గానికి దగ్గరగా ఉన్నాం అని అనిపిస్తున్నా, ఇదిగోండి విశాఖపట్నం అక్కడే కనపడుతుందనో, స్టేషన్ దాకా వచ్చి ట్రైన్ అక్కడ అయిపోతుంది అంతే. ఇది ఎక్కడ అయిపోతుంది అంటే ఎదురుకుండా ఇంకా ఇక్కడే పక్కనే స్టేషన్, కానీ ట్రైన్ ఇక్కడ ఆపేసేది. అలా ఉంటుంది లైఫ్. కనుక ఆస్ట్రల్ ప్లేన్ ని దాటడం అన్నటువంటిది ఇంత తేలికైనటువంటి విషయం కాదు. అందుగురించి వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ ఇనిషియేషన్ అయినటువంటి వాళ్ళకి దాంట్లో ఉండవలసినటువంటి విధానాలు ఇవన్నీ కూడా తెలియజెప్తారు. He has to stabilize his emotional vehicle and learn to work on the astral plane with the same facility and ease as he does on the physical plane. He is brought to contact with the astral devas. He learns to control the astral elementals. He must function with facility on the lower planes. ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి దేవతలు వీడితో మాట్లాడతాం. ఆస్ట్రల్ ప్లేన్ లో వీడు దాని మీద స్వామిత్వం వచ్చిన తర్వాత వచ్చిందా లేదా అనేటువంటిదిగా వీడికి ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా వీడి లైఫ్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి దేవతలు వీడికి పలకడం అంటే వీడు అడిగితే అది చేసి ఇచ్చేస్తారు. నాకు ఒక కారు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ వీడి ఇంటి ముందు ఒక కారు ఉంటుంది. నాకు ఒక ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది. నాకు ఈరోజు కనీసం 10,000 కావాలంటే వచ్చేస్తున్నారు. అన్నీ కూడా ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నటువంటి దేవతలు వీడితోటి ఇది కలిగి ఉన్నారు, మంచి ర్యాపో కలిగి ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ని వీడు ఎలా ఇచ్చుకుంటున్నాడు, ఎలా వాడుతున్నాడు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి దేవతలు. ఎవరో పలానా కష్టంలో ఉన్నారు, వాళ్ళు వెంటనే ఆ కష్టం నుండి వాళ్ళు బయటపడగాక అని వీడు సంకల్పించుకుని ప్రార్థన చేసేవాడికి 2 రోజుల్లో వాళ్ళకి ఇల్లు, అప్పటిదాకా అసలు మన జీవితంలో ఇల్లు కడతామని అనుకున్నటువంటి వాడికి ఎవడో ఏదో స్థలం చెప్పాడు, వీడి స్థలం కొన్నట్ట, నెమ్మదిగా 4 రోజులు అటు ఇటు తిరిగాడు, వీడు బ్యాంకులో దొరికిందిట, వాడు ఇల్లు కట్టడం మొదలు పెట్టాట. ఇలా ఉంటాయన్నమాట. ఏం చేతి ఇవన్నీ ఏర్పడిందంటే వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నటువంటి దేవతల్ని వీడు కోరాడు కూడా వెంటనే వీడు కోరాడు కూడా అక్కడ అయిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు అలా అయిపోతున్నాయో, మనం ఇలా వచ్చినటువంటి ఫస్ట్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చినటువంటి వాడు ఏవబడితే ఒక వాడు ఇప్పుడు మళ్ళీ దిగజారిపోతాడు. కనుక ఆ రకంగా వీడు చూసుకుంటున్నాడు. టు కంట్రోల్ ది ఆస్ట్రల్ ఎలిమెంటల్స్, astral devas, he learns to control the astral elementals. He must function with facility on the lower planes. He must function with facility. సో వీడు వాటిని చూస్తే వీడు చక్కగా వాటిని ఇవి నన్ను బంధిస్తాయి, వీటిలో మనం ఉండకూడదు అన్నటువంటిదిగా ఉంటాడు. మంచి కలెక్టర్ గారికి ఒక బంగ్లా ఇచ్చారు, కార్లు ఇచ్చారు, నౌకర్లు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. వాడు వాటిని ఎలా అయితే ఎంజాయ్ చేసి వాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ కీస్ అన్ని కూడా చక్కగా హ్యాండ్ ఓవర్ చేసేసి వాడు ఊరు ఏదైనా గ్రామం అనుకోండి, ఆ గ్రామం నుంచి ఎలా అయితే విడిపోయి వాడు సరదాగా నవ్వుతూ వెళ్ళిపోయేటువంటి వాడు ఎలా అయితే ఉంటాడో, అలా వీడికి ఇచ్చినటువంటి ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నటువంటి అన్ని కూడా వీడు ఆ రకంగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకో పెద్ద ఇల్లు ఉంది, ఇల్లుని చక్కగా ఎంజాయ్ చేస్తాడు. ఇల్లు లేదు, ఒక గుడిసె ఉంది, గుడిసెని చక్కగా ఎంజాయ్ చేసేస్తాడు. అసలు ఇల్లు ఉంటేనే ఎంజాయ్మెంట్ అండి, అంత పెద్ద బంగ్లా ఉండాలి, మహారాజుకు ఉండేటువంటి బంగ్లా ఉండాలి అనేటువంటిది ఉండదు. బంగ్లాలో ఉండమంటే బంగ్లాలో ఉంటాడు, ఏదో తప్పిజారి ఏదైనా ఊరు వెళ్ళాడు, అక్కడ వీడికి హోటల్ దొరకలేదు, ఏదో చిన్న ఎవడో ఇంట్లో వీడు వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఇంట్లో ఉండమన్నా చక్కగా వాడు నేల మీద తుండు కొట్టేసుకుని పడుకుని అక్కడ. ఇది కాదు, మా ఇంట్లో అయితే నేను మంచి బంగ్లా మంచి పరుపులు మీద పడుకున్నావాడిని, నువ్వేంటి ఇలాంటి వాళ్ళు ఇంటికి తెచ్చావు, నాకు ఇక్కడ చాప కూడా లేదు, ఇక్కడ పడుకోమంటావు, ఇలా ఉండదు వీడికి. అదే అనమాట ఆస్ట్రల్ ప్లేన్ మీద స్వామిత్వం ఉన్నటువంటి వాడు అలా ఉంటుంది. ఆ రకంగా వీడి లైఫ్ ని వీడు ఆ రకంగా సెట్ చేసుకోగలుగుతాడు. అది
he learns to control the astral elementals. He must function with facility on lower subplanes, and the value and the quality of his work on the physical plane becomes of increased worth. His work on the physical plane becomes of increased worth. He passes at his initiation out of the hall of learning into the hall of wisdom. వీడు హాల్ ఆఫ్ లెర్నింగ్ లో నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి అడుగు పెట్టేసినట్టు. At this time, emphasis is consistently laid on the astral development, although his mental equipment grows steadily. Mental equipment grows steadily ఉన్నా వీడు ఆస్ట్రల్ ప్లేన్ లో వీడు ఒక చక్కని మంచి బేస్మెంట్ గట్టిగా వేసుకున్నటువంటి వాడు వీడు హాల్ ఆఫ్ విజ్డమ్ లో వీడు అడుగు పెట్టగలడు. మరి ఆస్ట్రల్ ప్లేన్ ఎక్కువగా మనం చాలా అదే మన స్వాదిష్టాన చక్రం. Many lives, many intervenes between the first initiation and the second. ఫస్ట్ ఇనిషియేషన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇనిషియేషన్ లోకి వెళ్ళాలంటే కొన్ని జన్మలు పడుతుందండి అని. అలానే అందరికీ అన్ని జన్మలు పడుతుందని చెప్పక్కర్లేదు. ఒక ఉదాహరణకి అందరికి 10 జన్మలు పడుతుంటే కొందరికి 2-3 జన్మలు వాడు సెకండ్ ఇనిషియేషన్ లో కూడా వెళ్ళచ్చు. అలా కూడా ఉంటుంది. A long period of many incarnations may elapse before the control of the astral body is perfect. Astral body మీద పర్ఫెక్షన్ రావాలంటే కొన్ని జన్మలు పడుతుందని చెప్పేసాను. సో అంత ఈజీ కాదు. ఇంత మాటలు మాట్లాడినా వాడు ఏదైనా వచ్చాడు అనుకోండి, వెంటనే వీడు ఏం చేస్తాడు, పుస్తకం చదివితే అదేదో కొత్త జాబు ఏదో ఇట్లా వెళ్ళిపోతాం, ఏదో తెలియకుండా మనని అలా వెళ్ళిపోతుంటాం. అస్ట్రల్ ప్లేన్ అంటే అనేక రకాల కోరికలు. 10 మంది శిష్యులు చేరినా అది కోరికే. నాకు 10 మంది శిష్యులు ఎక్కువ కావాలి, లేదా నా లెక్చర్ ఇంకో 100 మంది ఎక్కువ వినాలి, అది కూడా కోరికలే. చెప్పేది మంచి మాట ఎవడికి అంటే వాడు వింటాడు, ఎవడికి అక్కర్లేదో వాడు విన్నాడు. మాట్లాడేంత వరకు నీకు బాగుంటుంది, కానీ ఎంతమంది విన్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు అనేటువంటిది ఉన్న ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి అదే కోరిక. లోవర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడికి వాడి ఉద్యోగం, వాడి ఇల్లు ఎలా అయితే కోరికలుగా ఉంటాయో వీడికి అవి కోరికలుగా ఉండిపోతుంటాయి. కనుక ఆస్ట్రల్ ప్లేన్ దాటడం అంటే అది కొన్ని జన్మలు పడుతుందండి అంటే. And the initiate is ready for the next step. The analogy is kept in an interesting way in the New Testament, in the life of the initiate Jesus. Many years elapsed between the birth and the baptism, but the remaining 3 steps were taken in 3 years. Once the second initiation is taken, the progress will be rapid. So second initiation అంటే అయిపోయాక థర్డ్ ఫోర్త్ అంటే చాలా స్పీడ్. దాన్ని మనకి ఏమని చెప్తారు మనకి మాస్టర్ గారు, ఈ అష్టాంగ యోగంలో మన ధారణ ధ్యాన సమాధులు ఇవి రకరకాలుగా చెప్పేసాడు. వెంటనే ఒక శ్లోకం తర్వాత ఒకటి అన్నట్టు. అలా ఇప్పుడు సెకండ్ ఇనిషియేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినటువంటి వాడు థర్డ్ ఇనిషియేషన్ ఫోర్త్ ఇనిషియేషన్ కి మా అయితే ఒక 1 లైఫ్ లో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి అని. సో వీటన్నిటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం సంసార పక్షంగా చెప్పుకోవాలంటే మన ఆస్ట్రల్ ప్లేన్ అంటే మన యొక్క డిజైర్స్ మనకి తెలియకుండా మన మీద చాలా ఉంటాయి. చాలా అంత ఈజీ కాదు ఈ ఆస్ట్రల్ ప్లేన్ దాటడం, లేదా స్వాదిష్టాన చక్రం నుంచి అనాథ చక్రంలోకి కుండలిని శక్తి ప్రవహించడం అంటారు. అంత ఈజీ కాదు. సో మనకి తెలియకుండా మనకి ఎన్నో బంధాలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సో పాము చుట్టలు అన్నారు, అందు గురించి కానీ ఏమన్నారు, పాము చుట్టలుగా చుట్టేసుకుంటుంటారు. సో మనం మన చుట్టూతో ఏర్పడేటువంటి మనుషులతోటి, మన చుట్టూతో ఏర్పడేటువంటి విషయములతోటి, వస్తువులతోటి అలా చుట్టలుగా పెట్టేసుకుంటుంటాం. వీళ్ళందరూ నా గ్రూప్ అన్నటువంటిదిగా ఉంటుంది ఏంటో. కనుక ఇలా చుట్టలుగా ఏర్పరిచేసుకుంటూ ఉంటారు. కనుక ఈ చుట్టల్లో ఇరుక్కుపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్నో జన్మలు పడుతుంది. మనం అంతా ఒక మాస్టర్ గారు సోదరులం, మనంతా మాస్టర్ గారు సోదరులం. అక్కడ నుండి ఉన్నట్టు ఎవడో వచ్చాడు, వాడు మన సోదరుడు ఉన్న వాడు కాడు. కాబట్టి మనందరం ఒక రకంగా మాట్లాడుకుంటాం. వాడు కనబడినట్టుగా సార్ బాగున్నారా అంతే, ఏంటంటే సార్ మనం నెక్స్ట్ ఏం సర్వీస్ చేద్దాం, ఇలా ఉంటుంది మన. కనుక ఈ రకంగా మన ఒక డిజైర్ ప్లాన్ అనేటువంటిది ఎంతో మన లైఫ్ లో అది చాలా ఇది చేస్తాం. అందు గురించి సెకండ్ ఇనిషియేషన్ దాకా వెళ్ళడం, ఫస్ట్ ఇనిషియేషన్ దాకా రావడం ఒక ఎత్తు, తర్వాత ఆస్ట్రల్ ప్లాన్ మీద స్వామిత్వం వచ్చేయడం, తర్వాత సెకండ్ ఇనిషియేషన్ అనేటువంటిది కంప్లీట్ అవడం. థర్డ్ ఫోర్త్ చాలా కొంచెం ఈజీ, అంటే దానిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా థర్డ్ ఫోర్త్ ఇనిషియేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది అదే చెప్తున్నాను. ద సెకండ్ ఇనిషియేషన్ ఫార్మ్స్ ఏ క్రైసిస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆస్ట్రల్ బాడీ. కంట్రోల్ ఆఫ్ ది ఆస్ట్రల్ బాడీ అనేటువంటిది జరిగేది సెకండ్ ఇనిషియేషన్ తోటి.
ఫస్ట్ ఇనిషియేషన్ లో ఫిజికల్ బాడీ ఎక్కువ, సెకండ్ ఇనిషియేషన్ వచ్చేసరికి యాస్ట్రల్ బాడీ చెప్పారు ఇక్కడ. జస్ట్ యాజ్ ది ఫస్ట్ ఇనిషియేషన్ ది కంట్రోల్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ has been demonstrated. So here the control of the astral is similarly demonstrated. సో ఫిజికల్ బాడీ మీద మనకి ఎంతో ప్రేమ ఉంటుంది. మనకి మట్టి తగలకుండా ఉంటే చాలు, వేరేవాడు మట్టి మీద కూర్చున్నా పర్వాలేదు, ఇలా మనకేమో కొన్ని ఉంటాయి. సో మన ఫిజికల్ బాడీ మీద మనకు చాలా ఇది ఉంటుంది ప్రేమ. సో ఫస్ట్ ఇనిషియేషన్ మనం పొందాలి అంటే ఫిజికల్ బాడీ మీద మనకి దీన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినది వాళ్ళ యొక్క కార్యక్రమంకి వాడటానికి. గవర్నమెంట్ వాళ్ళు బండి ఇచ్చారు, అది గవర్నమెంట్ పనులకు వాడటానికి, కానీ నాకు ఇచ్చారు బండి కాబట్టి అది బండి ఇంట్లోనే పెట్టి వాడు జాగ్రత్తగా దాన్ని తుడిపించుకుంటూ దాన్ని అదే చేసేవాడు. బ్రహ్మాండమైన కారు ఇచ్చారు కలెక్టర్ గారికి, వాడు కలెక్టర్ గారు ఆ కారు వేసుకుని బయటకు వెళ్తే ఆ కారు అరిగిపోతుందని, వాడు ఎప్పుడూ కారు ఎక్కనటువంటి వాడు ఈరోజు కారు ఎక్కాడు, ఆ కారు పాడైపోతుందని అరిగిపోతుంది, వాడు కారు ఇంట్లోనే పెట్టుకుని ఏం ఫైల్స్ ఉన్నా సరే ఇంటికి తీసుకురంటే నేను ఇక్కడే చూస్తాను, నేను ఆఫీస్కి రాను అన్నటువంటిదిగా ఉంటాయి. అలా ఉంటే ఎట్లా వాడు కలెక్టర్? అలా ఉండకూడదు కదా. అలా మన యొక్క ఫిజికల్ బాడీని మనం ఎన్నో రకాలుగా మనం ఒక బంధంతో మనం ఎక్కువగా చూస్తాం. దానికి కావాల్సినటువంటి కేర్ అండ్ ఇవన్నీ తీసుకోవడం తప్పు కాదు, కానీ దాని మీద ఒక బంధం అన్నటువంటిది మనకి అది ఫస్ట్ అది మనం క్రాస్ అయితే దెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ ఇనిషియేషన్. సెకండ్ ఇనిషియేషన్ మనం ఎప్పుడు అర్హులం అవుతాం అంటే ఆస్ట్రల్ ప్లేన్ మీద మనకు స్వామిత్వం వచ్చినప్పుడు మనం సెకండ్ ఇనిషియేషన్ మనం అర్హులం అవుతాం. So here the control of the astral is similarly demonstrated. The sacrifice and depth of desire has been the goal of endeavor. Desire itself has been dominated by the ego. Desire అన్నటువంటిది మనం ఎప్పుడు డామినేట్. ఎంత మంచిదైనను, ఎంత పూజ అనండి, ఎంత క్రతువులు, ఎంత సేవ, ఇవన్నీ ఎన్నెన్ని చెప్పండి, ఏది చేసినా సరే అది మనకు ఒక డిజైర్ గా మనకు ఉంటుంది, అంటే ఒక కోరికగా మనకు ఉంటుంది అంటే అది మనం ఏదో రోజు దాన్ని మనం దాటాల్సిందే. The sacrifice and death of desire has been the goal of endeavor, and only that is longed for, which is for the good of the whole, and in the line of the will of the ego and of the master. ఏం కోరాలి అంటే the welfare, అది విల్ ఆఫ్, అది ఏం కోరాలి మనం? డిసైర్ ప్లాన్ అంత తొందరగా వదలదు కదా. మరి మనం ఏం కోరుతూ ఉంటే మనం లోవర్ థింగ్స్ మనం కోరడం మానేస్తాం. ఏం కోరకంటే అది ఇంకా ఎక్కువ కోరుతుంది. కనుక ఏం కోరాలి అంటే మన చుట్టూగా ఉండేటువంటి వాళ్ళు బాగుపడాలి, మన దేశం బాగుండాలి, మన ప్రపంచం బాగుండాలి, భూమి మొత్తం బాగుండాలి, సౌరమండలం చక్కగా తొందరగా ఈ ప్లేన్ ఆఫ్ ఎండెవర్లో అది ఫినిష్ చేసేసుకోవాలి. ఇలాంటివి వాడండి. మీ యొక్క డిజైర్ ప్లేన్ అలాంటి వాటికి వాడండి, వాటినే కోరుతూ ఉండండి. వాటిని నేను చుట్టూతో ఉండేటువంటి వాడికి ఏదైనా కష్టం వస్తే వెంటనే వాడికి ఆ కష్టం పోవుగా, అది కోరుతూ ఉండండి. The astral elemental is controlled, the emotional body becomes pure and limpid, and the lower nature is rapidly dying. Astral plane ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో ఇప్పుడు లోవర్ నేచర్ ఇస్ డైయింగ్. ఇంకా లోవర్ నేచర్ కి ఎగ్జిస్టెన్స్ అంటే తత్తగా అయిపోతుంది. At this time the ego grips afresh the two lower vehicles and bends them to his will. ఇప్పుడు at his will ఈగో యొక్క చేతుల్లోకి యాస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ అన్నట్టు వెళ్తాయి. మనకు మనం కోరేస్తుంటే ఇంకా ఈగో ఏం మాట్లాడుతుంది? ప్రేయర్ చేసుకో, పూజ చేసుకొని ఎక్కడ చెప్పగలదు? అవన్నిటికీ టైం ఎక్కడుంది సార్? నేను ఉద్యోగం ఎక్కడికే, పొద్దు నుంచి రాత్రి దాకా ఉద్యోగం చేయడానికే నాకు టైం అయిపోతుంది, ఇలా మాట్లాడేస్తున్నటువంటి వాడికి వాడి లోపల ఉన్నటువంటి ఈగో వాడిని ఎక్కడ డైరెక్ట్ చేస్తుంది? చేయలేదు. లోపల ఈగో ఉంది వాడి పాపం. ఆ ఈగో వాడి యొక్క లాజిక్ ని పాపం అలా చూస్తుంటుంది. ఎప్పుడు ఈ లాజిక్ నుంచి వీడు బయటకు వస్తాడా, ఎప్పుడు బయటకు వస్తాడని అలా చూస్తుంటాడు. ఎందుకు వాడిలో ఆ లాజిక్ పనిచేస్తుంది అంటే వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ అలా కాదు. ఈ యొక్క ఈగో ఏం చెప్తోంది, ఏం చేయమంటోంది, అది వాడు వింటూ ఉన్నప్పుడు వాడు స్లోగా ఈ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి వాడు బయటకు వస్తుంది. The aspiration and longing to serve, love and progress become so strong that rapid development is usually to be seen. Rapid development ఎప్పుడు ఉంటుందంటే లవ్, సర్వీస్, love and progress become so strong. Strong గా ఉండాలి. This accounts for the fact that this initiation and the third frequently follow each other in one single life. సో ఇది ఎప్పుడైతే మనం క్రాస్ అవుతామో థర్డ్ ఇనిషియేషన్ కూడా అవసరం అయితే అదే లైఫ్ లో మనం ఫినిష్ చేసేసుకోగలుగుతాం. సో దాని గురించి మళ్ళీ ఒక జన్మ అంటే ఎంతో టైం పట్టేస్తుందండి.
జన్మలో వీడు పుట్టాలి, వాడి చుట్టూతో ఉండేటువంటి పరిస్థితుల్ని. సో మళ్ళీ ఇంకొకసారి ఆ ఊరు వెళ్ళి మళ్ళీ ఆ పని చేసుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి మన ఇంట్లో సర్దుబాటు అన్ని చేసుకోవాలి. మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి అన్ని బట్టలు సర్దుకోవాలి. మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలి, ఆ ఊరిలో మనం దిగాలి. ఇదంతా పెద్ద పని. వెళ్ళినప్పుడే మనం 10 పనులు మనం చుట్టుముట్టేసుకొని వచ్చేసాం అనుకోండి, అవసరమైతే ఇంకొక రోజు ఉండి, అది మనకు హాయి కదా. కనుక అది ఎట్లాగో మనం జన్మ తీసుకుని మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇనిషియేషన్స్ మనం వీళ్ళని తొందరగా మనం ఫినిష్ చేసేసుకోగలగటం అనేటువంటి దానికి మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎక్కువ. In one single life, at this period of the world's history and stimulus has been given to evolutions that aspiring souls, sensing the dire and the crying need of humanity, are sacrificing all in order to meet that need. Sacrificing in order to meet that need. Humanity గురించి వీళ్ళలా సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళలా చేస్తున్నారు. Again, we must not make the mistake of thinking that all these fellows in the same invariable consecutive steps and stages. Much is done in simultaneous unison for the labor to control is slow and hard, but in the interim between the first three initiations, some definite point in the evolution of each of the three lower vehicles has to be attained. So వీడు 3 lower vehicles మీద వీడికి ఎప్పుడైతే ఇది వస్తుందో వాడు థర్డ్ ఇనిషియేషన్ వాడు has been attained and held before the further expansion of the channel can be safely permitted. Many of us are working on all the three bodies now as we tread the probationary path. మనం ప్రొబేషనరీ పాత్ నుంచి మనం పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ 3 బాడీస్ ని మనం వాడుకోవడంగా ఉంటుంది. అవి మనం వాడుకోవడంగా కాకుండా మనం వాటిని ఫిజికల్ బాడీని ఎక్కడ ఎలా వాడాలో అలా వాడుతుంటాం. ఇలాంటివన్నీ కూడా మనకి ఏర్పడతాయి. At this initiation, should the ordinary course be followed, which again is not at all certain. The throat center is vivified. So, the first initiation వచ్చేసరికి వీడికి throat center is vivified. The second initiation వచ్చేసరికి throat center అన్నటువంటిది ఫస్ట్ ఇనిషియేషన్ వచ్చేసరికి హార్ట్ సెంటర్, సెకండ్ ఇనిషియేషన్ వచ్చేసరికి throat center is vivified. వాటిలో అంటే వీడు సెకండ్ ఇనిషియేషన్ ఎప్పుడైతే వీడు అర్హుడు అయిపోయి ఇదవుతాడో వీడు వాక్ చాలా ఇదిగా. థ్రోట్ సెంటర్ వివిఫైడ్ అంటే ఏంటంటే వీడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు. వీడు మాట్లాడింది అక్కడ చక్కగా మధురంగా ఉంటుంది. అక్కడ వీటి నుంచి ఒక శబ్దం అంటుండేది వస్తే అది చక్కగా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా కష్టం అని చెప్పుకుంటే అది వాడికి కష్టాలు తీరిపోతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోతుంది. ఇది సెకండ్ ఇనిషియేషన్ ఈజ్ వివిఫైడ్. దిస్ కాల్స్ ఎ కెపాసిటీ టు టర్న్ టు అకౌంట్ ఇన్ ద మాస్టర్స్ సర్వీస్. అది మాస్టర్స్ సర్వీస్ కి వీడు దాన్ని వినియోగించడానికి చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. And for the helping of man, the attainments of the lower mind, it imparts the ability to give forth and utter that which is helpful, possibly in the spoken word, but surely in service of some kind. A vision is accorded of the world's needs, and a further portion of the plan shown. The work then to be done prior to the talking of the third initiation is the complete submerging of the personal point of view in the need of the whole. Personal point of view in the need of the whole. వీడు ఒక పర్సనల్ లైఫ్ అన్నటువంటిది ఏది ఉండకుండా 10 మందికి వీడు లైఫ్ పంచిపెట్టేయడం అన్నటువంటిది ఉంటుంది. థర్డ్ ఇనిషియేషన్కి వెళ్ళేవాడు. It entails the complete domination of the concrete mind by the ego. Complete domination of the concrete mind by the ego. Concrete mind అంటే మన లోవర్ మైండ్. మైండ్ పూర్తిగా ఈగో చేత డామినేట్ అవ్వాలి. దట్ కంప్లీట్స్ దిస్ లెసన్. ద సక్సీడింగ్ టు ఇనిషియేషన్స్ అన్నటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.